गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आन शृण्वन्नोतिभिः सीदसादनम्। ॐ महागणपतये नमः। ఈరోజు దసరా పండుగలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ భారతదేశంలో పుట్టిన భారతీయుడు పోనీయుడు, మరుగున పడనీయుడు, త్రొప్పు పట్టనీయుడు. తెలుగు క్యాలెండర్ పంచాంగం విప్పి చూస్తే మానవునికి రోజు పండుగే, ప్రతిరోజు పండుగ. అసలు ఆఫీస్కి వెళ్ళకూడదు, కానీ కర్మలు చేయకూడదు, భక్తి కర్మనే చేయవచ్చు. భక్తి, జ్ఞానం, వైరాగ్యం 3 కర్మలు కావాలి. దాంట్లో భక్తి కర్మ ఒకటే సాధ్యమవుతుంది. కానీ నరుడు తిరిగి కలవాడు అయినప్పటికీ, అతి తెలివి ఉన్నప్పటికీ మానవుడు పూజలు చేయడానికి, ఆఫీస్ వెళ్ళడానికి ఆపుకోగలడేమో, వెళ్ళకుండా ఉండగలడు. వ్యాపారస్తుడు షాపుని బంద్ చేసుకోగలడు, దినమంతా పూజలు చేయవచ్చు. కానీ పూజ సామాగ్రి ఉంది, పళ్ళు ఉన్నాయి, కొబ్బరికాయలు ఉన్నాయి, నైవేద్యం ఉంది, నెయ్యి ఉంది, పాలు పెరుగు అన్నీ ఉన్నాయి. పవిత్రమైన నేత్రం లేదే. దైవనామం ఉచ్చారణ చేయడానికి, గోవిందా అని నామం ఉచ్చారణ చేయడానికి సరైన నాలుకే లేదు. ఆలోచన చేసి కళ్ళు మూసుకొని ఆలోచన చేయడానికి మంచి హృదయం లేదు, పాషాయన హృదయం మిగిలిపోయింది. స్వామి చెప్పిన వాక్కులు విందామంటే పూజ చేసేటప్పుడు చెవులు ఏదో రకాలుగా ఎక్కడెక్కడో ఉపజెప్తిమి చెడిపాయి, త్రొప్పు పెట్టిపాయి, మన మాట వినడానికి లేకపోయి. అప్పుడు పూజలు ఏమని చేస్తాం, ఎలా దైవాన్ని ఆరాధిస్తాం? కష్టపడి అప్పు చేసో, ఆఫీసులో దొంగతనం చేసో, కింది పేపర్ మీద పెట్టో, మీది పేపర్ కింద పెట్టో డబ్బు పోగు చేసుకుంటే 2000 తిరుపతి వెళ్ళడానికి. కాళ్ళున్నవాడు కాలుతో తంత అంటాడు, చేయినవాడు పండ్లు విరగొడతా అంటాడు, మీకు తెలుసు. తల పగల కొడతా అంటాడు, కళ్ళతో రకరకాలుగా చెడు చూస్తూనే ఉంటాడు, చెవులతో చెడు వెంటనే వింటాడు. మరి 2000 3000 జమ చేసుకొని తిరుపతి వెళ్ళినప్పుడు మరి ఎలా కాళ్ళే బలమైనది కానప్పుడు ఎలా ఎక్కగలడు ఆ తిరుపతి మెట్లు? ఎలా ఎక్కగలడు అయ్యప్ప మెట్లు? ఎలా ఎక్కగలడు శ్రీ మెట్లు? కాళ్ళు బలహీనమైనవి, కాళ్ళు బలం లేదు, బలహీన్ని తంత అంటివి. అక్కడ నీ శక్తి నాశనం అయిపోయాయి. నీ దగ్గర ఉన్నది ఏంటి? కళ్ళు. ఎప్పుడు చెడే ఎక్కువ చూస్తేవి, మంచి ఎక్కడ చూస్తేవి, మంచిలో నుంచి చెడే వెతుక్కుంటేవి. నీ కళ్ళు ఎలాంటివి అంటే బ్యాడ్ పికప్ చేస్తాయి, చెడ్ని పికప్ చేస్తాయి, మంచిని పికప్ చేయవు. రత్నాలు ఎన్నో ఉన్నాయి దాంట్లో, రాళ్ళు పికప్ చేస్తుంది. ఇక చెవులు ఉన్నాయి, ఎలా దర్శించగలవు ఆ దైవాన్ని? పూజారులు వేద ఉచ్చారణ చేస్తున్నారు, వాళ్ళ శబ్దాలు ఎలా విందాం? గజ్జలను చేసిన పుణ్యకరం వల్ల విఠలే కానీ, తిరుపతి వెంకటేశ్వర స్వామి కానీ, షిరిడి వాసుడే కానీ
ఒక పలుకు పలుకుతాడేమో, ఎలా వింటాం? చెవులు మందగిచ్చిపోయాయి. చెడు వినడానికి అలవాటే. మంచి వింటే నిద్రపోయే చెవులవి, మంచి చూస్తే నిద్రొచ్చే కళ్ళవి, మంచి ఆలోచిస్తే కుంభకర్ణలాగా సొమ్మరిల్లిపోయే శరీరం అది. మరి కళ్ళు లేకపాయే, కాళ్ళు లేకపాయే, చేయిలు లేకపాయే. చేయిలు ఉన్నాయనుకుందాం, చెంపలు వాయిస్తేమి, దీంతో చెడు పనులు ఎన్నో చేస్తేమి, దీంతో చెడు పనులు ఎన్నో చేస్తేమి. మరి పూలు ఎలా తెంపుదాం? ఎలా పూలమాల సమర్పిస్తాం దైవానికి? చేతిలో శక్తి నశించిపోయింది, చేతిలో కూడా శక్తి లేదు. ఇవి ఉన్న నాడే దైవానికి మనం దగ్గర అవుతాం. దైవాన్ని దగ్గరికి మల వెళ్ళి ఎక్కర్లేదు, ఆయన్నే నిన్ను వెతుకుంటూ వస్తాడు. 100 సంవత్సరాలకి, 20 సంవత్సరాలకి, 200 సంవత్సరాలకి, 500 సంవత్సరాలకి ఒక యోగి, ఒక బైరాగి, ఒక మహాత్ముడు, యుగ యుగానికి అవతార పురుషుడు. ఇది ఒక నియమం వారికి. ఆ నియమంలో మనం కలవాలంటే ఆ నియమాన్ని పాటించిన నాడు పరమాత్ముడు మనవాడే. సామాగ్రి డబ్బుంది కొన్నాం, ఓం శ్రీ సాయినాథాయ నమ, చేయిలో బలం లేదు, ఏమి పూలు పనికిరాని పూలు వేస్తుంది. పూలల్లో బలం లేదు, చేతిలో బలం లేదు, నాలుకలో బలం లేదు. ఆ మూర్తిని చూసుకుంటా వేస్తే ఆ మూర్తి ఏమాత్రం కొంచెమన్నా ఇటన్నా అటన్నా కదిలినట్టు కూడా కనబడతలేదు. కనీసం ఆయన యాక్సెప్ట్ చేసినట్టు, నీ పూలని, నీ అక్షంతల్ని, నీ ప్రసాదాన్ని స్వీకరించినట్టు కూడా ఆ కళ, ఆ ఆనందం, ఆ పరమేశ్వరుని చుట్టుముట్టున్న క్రిమి కీటకాలు, పశుపక్షులు, చెట్లు, పుట్టలు, గుట్లు ఎన్ని ఉంటాయి, అవన్నీ ఆనందిస్తేట ముందు పూజలు అర్పిస్తుంటే. ఆ ఆనందాంతో తెలుసుకుంటారట మహాత్ములు, నా పరమేశ్వరుడు నా ప్రసాదం ఈరోజు స్వీకరించాడు. కోళ్ళు, కుక్కలు, గాడిదలు గంట ముందు వర్షం వస్తుంది అంటే గంతులు వేస్తుంటాయి. గంట ముందు వర్షం వేస్తున్నాయంటే గంతులు వేస్తాయి, అది సంతోషంగా. ఏంటి గాడిదకు పిచ్చిపట్టిందా అనుకోవచ్చు, కుక్క ఎందుకు గంతులు వేస్తుందని ఆలోచించవచ్చు. వాటికి గంట ముందు తెలుస్తుంది. ప్రళయం వస్తుంది అంటే 3 గంటల ముందు తెలుస్తుంది. జాగ్రత్తగా స్థలానికి వెళ్ళి జాగ్రత్తగా పరుచుకుంటాయి, తన స్థలాన్ని జాగ్రత్తగా నిలుస్తాయి. వేరే క్రిమి కీటకాలు, పశుపక్షులు కూడా హెచ్చరిస్తాయట. జంతువులే కాదు, క్రిమి కీటకము, పశుపక్షికి కూడా తెలిసిపోదంట. ప్రళయం రాక 3 గంటల ముందు తెలుస్తుందంట. అంతలో అడ్జస్ట్ చేసుకుంటాయన్ని. అన్ని తెలివితేటలు ఒక క్రిమి కీటకం, పశుపక్షులు సంపాదించుకున్నారంటే మానవుడు పుడతాడు, పెద్దగవుతాడు, ముసలివాడైతాడు, సస్తాడు, మళ్ళీ పుడతాడు సవడానికి, సస్తాడు మళ్ళీ పుట్టడానికి. ఇది అలవాటు చేసుకున్నాం. పండుగలెంబడి ఒక గూఢ అర్థం ఉంది, ఒక రహస్యం ఉంది. అది ఎలా అంటే, దసరా గురించి కొంతవరకు తెలుసుకున్న. దసరాలో ఒక రహస్యం, గూఢ అర్థం ఉంది. దశమి, దశకంఠుని వధించడం కూడా రహస్యమని శ్రీరామచంద్రుని చెప్పాడంట. జంబీ చెట్టుని పూజించు, మట్టి ఇసుకతో శివలింగాన్ని తయారు చేయించు. రావణ బ్రహ్మ చాలా బలమైన వాడు, గట్టివాడు, సులభంగా చెత్తుగాడు, బ్రహ్మత్య పాతం కూడా చూసుకోవచ్చు. కాబట్టి పూజన చేసి ముందడిగేయమన్నాడు. అలానే చేశాడు. దశకంఠుని వధించే దినం కూడా ఈ దసరా రోజు. చండి, ఆమె కథ వినాలి. మీ తల్లి, ఆమె బాధ వినాలి. మా తల్లి కాదని కాదు, మీ తల్లి బాధ వినాలి. 9 రోజులు నానా బాధలు అనిపించింది. 50 కోట్ల రాక్షసుల్ని, రాక్షసులు ఏంటారు, సస్తారు, రక్తం కింద వాడని మళ్ళీ 10 మంది పుడతారు. ఒకడు చేస్తే 10 మంది పుట్టే, కొంతమందికి 100 మంది, కొంతమందికి 1000 మంది పుట్టే శక్తి ఉందట. అలా చంపుతూ 9 రోజులు యుద్ధం చేసి 10వ రోజు, 9వ రోజు సాయంకాలం చంపడం అంత సులభం కాదు, కానీ సాయంకాలం పూర్తయింది. అది దశమి పడ్డదినమే, మహిషాసురుని వధించింది. పాండవ కౌరవుల యుద్ధానికి శ్రీకృష్ణుడు చెప్పాడు, కౌరవం దిక్కు బలమైన వాడు కర్ణుడు, ఇంకా బలమైన వాడు భీష్మాచార్యుడు, ద్రోణాచార్యుని ముందు మీరు నిలవలేరు. వాడు ఒకటే చాలు మీ సైన్యాన్ని ఒక్క హస్తంతో సంపూర్ణంగా భస్మం చేయగలరు.
అయితే మీరు అజ్ఞాతవాసం చేసినప్పుడు మీ బాణాలు కానీ మీ ఖడ్గాలు కానీ మీలో ఉన్న శక్తివంత ఆయుధాలన్నీ జంబి చెట్టు మీద హాయిగా నిద్రపోనియండి అన్నాడట. ఆ జంబి చెట్టుకు చక్క కట్టేశారట. జంబి చెట్లు ఉన్న మహత్యం చూడండి. జంబి చెట్టు అంటే ఏంటిది? సూర్యుని నుంచి పడ్డ బీజం. సూర్య బీజము, శమి వృక్షము, జంబి చెట్టు. ఆ చెట్టును చూస్తే పాపకర్మ పొద్దంట. ఎవరన్నా పాపాలు చేసి వెళ్ళి చెట్టును చూసాం పోలేదు అనకండి. కాలం బట్టి, నీ మనసు బట్టి, నీ ఆలోచన బట్టి ఉంటుంది. అలా యుద్ధం చేసి వాళ్ళు గెలిచారు. మరి దశమి రోజు మరాఠీలు ఏమంటారు? సీమ ఉల్లంఘనం. బాబా ఆ మరాఠీ వాళ్ళలో ఉన్న వాళ్ళంతా, షిరిడీవాసులంతా ఎప్పుడు సీమ ఉల్లంఘనం చేసేవాళ్ళు. అంటే జంబి తీసుకువచ్చి దైవానికి అర్పించేవాళ్ళు. సాయితో కలిసి బాజా భజంత్రాలను పెట్టుకొని చక్కగా ఊరంతా తిరుగుతూ అడవి ప్రాంతం వరకు వెళ్ళి, ఊరవతల అడవి ప్రాంతం వెళ్ళి అక్కడ జంబిని పూజించి ఆ జంబి చెట్టుని తీసుకువచ్చి అందరూ పెద్దలకి ఇచ్చి ఆశీర్వాదాన్ని పొందుగారు. జంబి చెట్టు అంటే మీ దగ్గర డూప్లికేట్ ఉంది. ఇప్పుడు సారాయి చెట్టు మీరు జంబి చెట్టు అంటున్నారు. మీరు ఇప్పుడు వాడేది పెద్ద పెద్ద ఆకులది సారాయి చెట్టు. రాక్షస చెమటతో పుట్టిన చెట్టుని మీరు కలి ప్రభావం వల్ల మీ అమ్మ నాన్న చేతులకు కళ్ళుసార చేతులు పెట్టి దండం సాష్టాంగ పెడుతున్నారు. అక్షంతలు వేసినా పర్లేదు. ఇది సారాయి చెట్టు. దీంతో మంచి సార తయారవుతుంది. దీన్ని ఆర చెట్టు అంటారు. మన వాళ్ళు ఇది ఒకటైన తర్వాత ఏమమ్మా అంటాడు, రెండోది అయితే గ్లాసా, ఇంకోటి అంటాడు, మూడోదంటే ఏనుగు వస్తే భార్యని అంటాడు, ఇడువు నన్ను, నేను ఏనుగుని తీసి పడేస్తా, గిరగిరి తిప్పుతా అంటాడు అనమాట. అంటే అలాంటి చెట్టుని మనం పూజిస్తున్నాం, గుర్తుపడుతున్నాం. అంటే బుద్ధి అంతా మందగించుకోబోతుంది. ఒక భక్తుని అదృష్టం కలిగింది. రేపు సీమ ఉల్లంఘం ఉంది, అందరు ప్రజలంతా చేస్తారు, నా ఎంబడి నిలబడు అన్నాడట. ఆయనకు లంగ్స్ క్యాన్సర్ ఉంది లోపల. ఆయనకు తెలియదు, కానీ ఆస్తమాని మందులు ఏదో వాడుకుంటున్నాడు. లంగ్స్ క్యాన్సర్ వస్తుంది, 3 నెలలు నువ్వు వెళ్ళిపోతావని కూడా బాబా చెప్పాడు. మాట్లాడుకుంటూ వెళ్ళిపోతావు, నీళ్ళు దూరిండు, వానికి నేను బుద్ధి చెప్తానులే నా లాఠీతోటి అన్నాడట. బుద్ధి చెప్తానని అందరూ వెళ్తుంటే ఇలా అన్నాడట. ఇలా అంటే అక్కడ నిలబడిపోనాడట చెట్టు చాటున. అందరూ వెళ్ళిపోయారు. బాబా నడుస్తున్నట్టే అందరికి కనబడుతుందట. కానీ బాబా ఉన్నది మాత్రం షిరిడీ గ్రామం అవతల నీమ్గావ్ మధ్యలో మర్రి చెట్టు ఒక బావి ఉంది, అక్కడ ఇద్దరు నిలిచిపోయారు. కానీ బాబా వాళ్ళతో నడుస్తూనే ఉన్నాడు. నడుస్తూ ఉన్నాడు. అప్పుడు బాబాతో ఎవరో మాట్లాడుతున్నారు, సమాధానం ఇక్కడ ఇస్తున్నాడు. ఈ భక్తుడు బాబాతో మాట్లాడాలని ఎంతో ఆతృత. చక్కగా మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత కొంచెం ఆగొన్నాడు. తన పేగుల్ని ఇలా తీశాడు. పేగులన్నీ ఇలా తీసి బాగా నీటిలో కడుగుతున్నాడు. భక్త భయపడకున్నాడట. ఒకటి మాల్సాపతిని భక్త అన్నాడట. తర్వాత ఈ వ్యక్తి పేరు గుర్తుకు రావడం లేదు, భక్త అన్నాడట. భయపడకోనడట. నువ్వు విన్నావు కదా ఇదివరకు, చూడాలని ఉంది కదా నీకు, మాట్లాడని ఉంది కదా, ధైర్యం తెచ్చుకోనడట. ఇవన్నీ తీసి కడిగాడు. ఆ భక్తునికి ఉన్న క్యాన్సర్ కడుపులో నుంచి ఊపిరితిత్తులకు ఎక్కిపోయింది. మెల్లగా 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 రడం ఒక నాగుపాము లేక చేరుకుంటుంది లోపలికి. బాగా కడిగేసి తీసి ఆ చెట్టు కొమ్మలలో అక్కడక్కడ వేశాడు. పరికి చెట్టు ఉంటే పరికి చెట్టు ముళ్ళు కూడా కూర్చాడట ఇలా పడిపోకుండా. దాని తర్వాత ఊరుకోలేదు. భక్తుడు అప్పటికే చూడలేకపోతున్నాడు. పెద్ద వాంతి చేసి తన నాలుకని 2 ఏళ్లతో ఇలా నాలుకని ఇలా తీసి కడిగేశాడు. కడిగేసి దాన్ని ఒక రేగి చెట్టు మీద పెట్టాడట. దాని తర్వాత తన ఊపిరితిత్తుని పూర్తిగా బయటికి తీసి ఇలా కడుగుతున్నాడట. రక్తం కారుతుంది, ఇలా కడుగుతున్నాడు. సాయి ఇదేంటి లీల, నేను చూడలేనే అంటున్నాడట. బాబా నేను చూడలేను, చాలా ఘోరంగా ఉంది, భయంగా ఉంది, శరీరం కంపించిపోతుంది, వాళ్ళు తడబడిపోయింది, నాలుక కదలడం లేదు, కళ్ళు చూడడం లేదు. అయితే నాలుక లేకున్నా భక్త భయపడుకోనడట. భయపడుకుంటే ఆయన చూసే ధైర్యం కూడా ఇచ్చినట్టే. దాని తర్వాత ఇంకా కొంత సమయం వచ్చిన తర్వాత సూర్యుడు అస్తమించబోతున్నాడట.